మాస్ మహారాజా రవితేజ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తనదైన మేనరిజం, ఎనర్జీతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న రియల్ హీరో. తెరపై ఆయన కనిపిస్తే చాలు ఆడియన్స్ లో జోష్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా చిన్న చిన్న క్యారెక్టర్స్ తో ప్రయాణం ప్రారంభించి నేడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ అండ్ క్రేజీ హీరోలలో ఒకరిగా నిలిచారు. హిట్లు, ఫ్లాప్లతో సంబంధం లేకుండా నిరంతరం పనిచేస్తూ కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో రవితేజ ఎప్పుడూ ముందే ఉంటారు. అయితే గత 3-4 ఏళ్లుగా రవితేజకు సరైన విజయం దక్కలేదు. 2022లో వచ్చిన ధమాకా తర్వాత ఆ స్థాయి హిట్ పడలేదు. సాధారణంగా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే వేరే హీరోలు కాస్త గ్యాప్ తీసుకుంటారు. కానీ రవితేజ రూటే సపరేట్. ఈసారి రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా పక్కన పెట్టి కంటెంట్ ఉన్న కథను నమ్ముకున్నారు. అదే ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. భక్తి, కూతురు సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించగా దేవి నక్షత్ర, స్వసిక విజయ్, సాయి కుమార్ కీలక పాత్రల్లో మెరిశారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. సరైన కథ పడితే మాస్ రాజా నట విశ్వరూపం ఎలా ఉంటుందో ఈ సినిమాతో మరోసారి నిరూపితమైంది. ఈ సినిమా కేవలం రవితేజకే కాదు, హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ కు కూడా తొలి థియేట్రికల్ హిట్ ను అందించింది. టీవీ యాంకర్ గా కెరియర్ ప్రారంభించి తమిళంలో బిజీగా మారిన ఆమెకు తెలుగులో వరుస నిరాశలే ఎదురయ్యాయి. కానీ ఇరుముడితో ఆమెకు బిగ్ రిలీఫ్ లభించింది. మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ కు ఇది నిజమైన మైలురాయి. పుష్ప 2 తర్వాత ఆ స్థాయి విజయం లేక ఇబ్బంది పడుతున్న ఈ బ్యానర్ కు ఇరుముడి ఊపిరిపోసింది. రవితేజ, మైత్రి కాంబోలో వచ్చిన మొదటి చిత్రం అమర్ అక్బర్ ఆంటోనీ ఫ్లాప్ అయినా ఆ తర్వాత వచ్చిన వాల్తేరు వీరయ్య సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇప్పుడు ఇరుముడితో సోలో హీరోగా రవితేజ గ్రాండ్ హిట్ కొట్టడంతో వారి మైత్రి బంధం మరింత బలోపేతమైంది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఇరుముడి రేంజ్ మామూలుగా లేదు. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. శని, ఆదివారాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతుండటంతో కేవలం 3 రోజుల్లోనే ఈ సినిమా 50-60 కోట్ల గ్రాస్ సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సోమ, మంగళవారాల్లోనూ ఇదే జోరు కొనసాగితే బుధవారానికల్లా ఇరుముడి చాలా తేలికగా 100 కోట్ల క్లబ్ లో చేరిపోతుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆగస్టు 26న యష్ టాక్సిక్ సినిమా వచ్చే వరకు బాక్సాఫీస్ వద్ద ఇరుముడి స్వైర విహారం ఖాయంగా కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత రవితేజ విజయదాహాన్ని తీర్చిన ఈ సినిమాతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. మరి ఇదే హిట్ జోర్ను మాస్ మహారాజా తన రాబోయే సినిమాలతోనూ కొనసాగిస్తారో లేదో చూడాలి.